ఈరోజు చాలా వేడిగా ఉంది కదా. తీర్పు ఎలా చెప్తారో అర్థం కావడం లేదు. అందరూ చాలా సీరియస్. సార్, మున్సిఫే మెజిస్ట్రేట్గా ఛార్జ్ తీసుకున్నారు. మెజిస్ట్రేట్ మెడికల్ లెవెల్లో వెళ్ళారట. ఈరోజు పొద్దున్నే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హైకోర్టు నుంచి వచ్చింది. నీకు ముందే చెప్పాను కదా. విట్నెస్ ఉన్నారా? అక్కడ ఫైల్ సబ్మిట్ చేశారా? సిపి, సార్ నాకు ఇచ్చేయండి, నేను ఇస్తాను. నీ పేరు మీద ఎటువంటి కంప్లైంట్ లేదన్న విషయాన్ని చెక్ చేశారా? లాయరు నాకు వ్యతిరేకంగా ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. సరేనా? ఇవ్వండి, నేను పిలుస్తాను. ఓకే ఓకే. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, సరేనా? ఇలా చూడండి. మేడం వచ్చారు. చెప్తారా ఏంటో? CC 43/19. Accused absent, Your Honor. 24వ తేదీకి వాయిదా వేయబడింది. CC 67/18. A1 and A2 present, Your Honor. లాయర్ గారు మన కేసును ముందు పిలవమని చెప్పండి. ఇదిగో, ఇదే మున్సిపల్ కోర్టు కాదు, ఈయన మ్యాజిస్ట్రేట్. ఎవరైతే ఏంటి, పిలవమని చెప్పండి. కూర్చో. ఈ నెల 27కు వాయిదా వేయబడింది. CMB 2/2019. Your Honor, I am appearing for the complainant. This is a private complaint under section 191 of CRPC. Complainant అక్కడ పని చేస్తున్నప్పుడే ఈ ఆఫెన్స్ అక్కడ జరిగింది. Your Honor, it was traumatizing to say the least. అందులో నుంచి రికవరీ అవడానికి లాంగ్ టర్మ్ థెరపీ అవసరమైనది. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి కాస్త లేట్ అయింది. మెడికల్ డాక్యుమెంట్స్ పెటిషన్ తో అటాచ్ అయ్యింది. యువర్ ఆనర్, మే ఐ రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని రమ్మని చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను చెప్పేదంతా నిజము, సిపి, నిజం తప్ప. నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? లాయరు, ఇది ఒక దొంగ కేసు. నీకు 100 సార్లు చెప్పాను, నీ పేరు మీద ఏమన్నా కంప్లైంట్ ఉందా లేదా చెక్ చేయని. అలాంటిది ఉంటే నాకు తెలిసిపోతుందని చెప్పాను కదా. కన్ఫర్మేనా? అయితే టెన్షన్ లేదు. పోలీస్ కంప్లైంట్ లేకుండా కోర్టులో ఏం చేయలేం.